వార్తదేపో అని ఓ కాడికి తోలిన మా సత్తిని మరి ఆ పని ఏడదాకా వచ్చిందో అరుచుకుందాం ఆగండ్రి. సత్తి సత్తి ఈ క్రియాశీలక ప్రభుత్వంలో ఆవశ్యకత ఎంతుందనేది మనకింతవరకు అంతు చిక్కనటువంటి విషయం. ఒకవేళ వార్తల ఆవశ్యకత ఎంత ఉన్నదనేది ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షానికి కానీ ఇంతవరకు అంతు చిక్కనటువంటి విషయం అనేటటువంటిది అవగతం అవటానికి 3 సంవత్సరాలకు ఇంకా ఎక్కువనే పట్టొచ్చు అనే విషయాన్ని సాఫిత్రక్కకు నేను మనవి చేసుకొని హృదయపూర్వక కృతజ్ఞత సుమాంజలి తెలియజేసుకునవచ్చును కూడా. నేనేం అడిగినా నువ్వేం చెప్తున్నావు? మరింత చూచుకున్నట్లయితే రాజ్యాంగాన్ని మొదలుపెట్టినప్పటి నుంచి కూడా వార్తలు అనేటటువంటివి ప్రజల వద్దకు వెళ్తూనే ఉన్నాయి. ఆ వార్తల యొక్క ఆవశ్యము ఎంత ఉన్నదనేది ఆలోచన విధానాన్ని ప్రజల యొక్క అభిష్టాన్ని గౌరవించినప్పుడే వార్తల యొక్క ప్రాముఖ్యత వినవించుకునే అవకాశం లేకుండా నిర్ణయం తప్పుడు వార్తలు అనేటువంటి క్షమించరానేటటువంటిది ప్రతిదీ అవకాశం ఉన్నది. ఈటెల సార్తానుకోయి రేషన్ బియ్యం దొంగల పాలవుతున్నాయి కదా, గవిటి మీద ఏం చర్యలు తీసుకున్నారో కనుక్కొని రమ్మని తోలితే సార్ కథలు పడుతున్నావు కథలు. సావిత్రక్క, నేను ఒకటే చెప్పదలుచుకున్నా నీకు. ఇలా ఇప్పుడు ముద్దుగా లేని మొఖాలను కూడా పెద్దగా లేని జడలను కూడా ఏం చేస్తున్నాం మనము, పెద్దగా ఉన్నట్టు చూపెట్టగలుగుతున్నాం. మరి అదే మీ నియోజకవర్గంలో ఎంతమందికి వందంగా ఉన్నారనేది ఒక ఆలోచించినటువంటి విషయము. మరి ఆ విధంగా ముందుకు పోతున్నాం. ప్రతిదానికి కూడా అర్థం వేసి ఆర్తలు చెప్పమన్నట్లా ఏం ఆంతర్యం ఉన్నదో నాకు ఇంతవరకు అయితే అర్థం కాలేదు. ఏ తమ్మి, ఇగో నిజాలు చెప్పకు. నువ్వు ఇట్లా నిజాలు చెప్తే నేను ఇంటికి పంపిస్తా. అక్క అధ్యక్ష, ఇవాళ మేము సన్నమనం అని సన్న బియ్యం పోయడం జరిగింది. పురుగులు లేనివి మేము అందిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం మీద మీరు కక్ష పెంచుకొని సాధించుకుంటున్నారనే తప్ప ఇందులో ఇంకోటి లేదని చెప్పేసి నేను వినవించుకుంటున్నాను అధ్యక్షక్క. ఇగో తమ్మి, గా నాయన్ సార్ అల్లుడింట్లా పంచాయత్ చేస్తుంటే లొల్లైందట కదా, పోయిన వాటేమన్నా నువ్వు? మిత్రమా సాఫిత్రక్క, రాజ్యాంగం కల్పించినటువంటి ఆదేశక సూత్రాల ప్రకారము చేసేదెవరు చెప్పేదెవరు అంత రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నటువంటిది మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది మిత్ర సాఫిత్రక్క. ముక్కుల పక్కేం కాదు, తిక్కలోడు ఎక్కడికెంచో. మిత్రమా సాఫిత్రక్క, నువ్వు లేవనెత్తినటువంటి ప్రస్తావన దేశ చరిత్రలోనే అరుదైనది. ఖచ్చితంగా అల్లునికి రక్షణ ఇవ్వాలటువంటి అవసరం నాయన సార్ మీద ఉన్నది. మెమన్కు ఉరిశిక్ష పైన రాష్ట్రపతికి ఒక లేఖ రాసి చేనేత కార్మికులను ఆదుకోమనే అవసరం ఎంతైనా ఉన్నది. ఆఖరికి రాపోలు భాస్కర్ సార్ లెక్క కూడా చేస్తున్నావా? హేగో, నువ్వు ఇట్లనే మాట్లాడుతావంటే నేను ఏదో రోజు ఎవరో ఒకరు సన్మానం చేసుడు గ్యారంటీ. సన్మానం అనేటటువంటిది ఈ యొక్క ఏదైతే సనాతన ధర్మంలోంచి పుట్టిన సాంఘిక శక్తి. ప్రజలు ఎప్పుడైతే సన్మానానికి పూనుకుంటారో అది ఆఫరం ఆ ఆధ్యాత్మికత వల్ల కూడా కాదు. నీ బిత్తిరేషానికి వాడేతూ దిక్కుమాలోడా ఓటు అడిగితే ఓటు చెప్తున్నావు. మా సాఫితిదానా నీకు ఒకటి అర్థమైతలేదు. మేమే ఒకటి చెప్తే మీరు ఒకటి చూపెడతారు జనాలకు. అది సమాజ్ కాకుండా ఆమె పేరేమింది, అది ఆమె పేరేంటి అబ్బాయి, మంగోలా గంగూలా? తమ్మి, ఏమైంది నీకు? ఇగో జనానికి అక్కడికి వచ్చే ముచ్చట్లు చెప్పమంటే ఏందో సొల్లు చెప్తున్నావు. అక్క లీడర్లు గిట్లనే మాట్లాడుకుంటారు. అక్క అక్క నువ్వు రిపోర్టర్ అయితే తెలుస్తుంది నీకు. ఏం తెలిసింది ఏంది నీకు? ఆ ఫ్రెష్ల మీద పోయి ఒక జవాబు అడిగితే ఇంకోటి చెప్తుంటారు తిక్క తిక్క. వాళ్ళు మేము అన్ని దానికి చెప్పనే చెప్పరు. వాళ్ళు చెప్పింది ఏది మంచిదో ఏది కాదో ఏది దేవాలో వార్తలు దమాకరావు. అయితే వాళ్ళకి యాక్షన్ చేసి నాకు జ్ఞానోదయం చేస్తావా? చూడు సాఫిత్రి, మరి మామూలు యొక్క ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే మహాత్మా గాంధీ వచ్చి చెప్తే కూడా అర్థం కాదు. నాయసొంటి బిత్తిరోడు వచ్చి చెప్తేనే అది అర్థం చేసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా రాజ్యాంగానికి లోబడి నిర్మాణం వ్యక్తం చేయటం జరిగింది. అబ్బో ఆపరా బాబు, నీకు దండం పెడతా. నాకు అర్థమైంది, ఇంకోసారి అసలు నిన్నేమనా. నువ్వైతే ఆఫీస్కి రాతమ్మా.